హాయ్ ఫ్రెండ్స్, శనివారం అప్డేట్స్లో మనకు అనుకున్నట్టుగానే కళ్యాణ్కి తక్కువ కోటింగ్ పడింది, డెమాన్కి తక్కువే పడింది. మరి కళ్యాణ్కి తక్కువ పడిందంటే ఏ విషయంలో కోటింగ్ పడి ఉంటుంది అంటే, నా చేయనిది అనేది ఒకటి, నామినేషన్లోకి వచ్చేటప్పటికి రీతు మీదకి వెళ్ళటం. అది మనం అప్పుడు అనుకున్నాం, అలా వెళ్ళి ఉండకూడదు కదా, రీతు అక్కడ వచ్చి ఉండకూడదు అనుకున్నాం కదా. రీతు అక్కడ రాకపోతే అంత గొడవ జరిగేది కాదు. అయినా కానీ కళ్యాణ్ అంత కోపంగా రీతు మీదకి వెళ్ళటం తప్పే, అమ్మాయి మీదకి వెళ్ళటం. అట్లా అంత ర్యాష్గా అమ్మాయి మీదకి ఎంత దూకుతావా అట్లా వెళ్తావా అని కోటింగ్ పడిందంటే. ఇంకోటి వచ్చి బిగ్ బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయకూడదని రూల్ ఉంది అక్కడ. ఆయన కాలుతో తన్నేసాడు కళ్యాణ్, దానికి కూడా అరిచారంట, ఎందుకు కాలుతో తన్నేసావని కూడా అరిచారంట. నెక్స్ట్ డెమాన్కి కూడా కోటింగ్ పడిందంట, గొంతు ఎందుకు పట్టినావు అన్నారంట. అడిగితే అక్కడ హౌస్లో మనం ఏమనుకున్నా, హౌస్లో చెప్పాడు కదా కళ్యాణ్ రీతుతోటి, నాకు సార్ అడిగితే నేను చెప్పుకోగలను, అక్కడ కావాలని డెమాన్ పట్టుకోలేదని చెప్పుకున్నాం కదా. కానీ సంజన అయితే డెమాన్ గొంతు పట్టుకున్నాడు కళ్యాణ్, దాని అంత గోలగాలు ఒకటికి 4 సార్లు అంట కూర్చున్న చోటలో అంటా ఉంది. దానికి వచ్చి రీతు కళ్యాణ్ అడిగింది, ఇలా సంజన చెప్తుంది అందరికీ, నిజంగా పట్టుకున్నట్టు అనిపించిందని. కానీ కళ్యాణ్ అడిగింది రీతు. కళ్యాణ్ ఏమన్నాడంటే కావాలని పట్టుకోలేదు, అది ఇటా మూమెంట్లో పట్టేసుకున్నాడు, అంతేగాని అదేం లేదు. ఒకవేళ నాకు సార్ అడిగితే నేను చెప్తాను, నాకేం ప్రాబ్లం లేదు సార్, అది వాడు కావాలని చేయలేదు అని నేను చెప్తాను నాకు సార్ ముందని కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేసాడు. అక్కడ ఇచ్చేసాడు కాబట్టి అటువంటిదేం అక్కడ జరగలేదంట. మళ్ళీ నాకు సార్ కూడా తనకి ఇష్టం లేకపోతే నీ కళ్యాణ్ నీకు ఏమైనా అభ్యంతరం ఉందంటే నాకేం లేదు సార్ అంటే, నీకు అభ్యంతరం లేనప్పుడు మాకెందుకని సైలెంట్ అయిపోయారంట. దాని అంతవరకు క్లోజ్. నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ ఏదో బ్యాడ్ వర్డ్స్ వాడారని చెప్తున్నారు కదా, అసలు ఆ టాపిక్ వెళ్ళేది అక్కడ అంటే కళ్యాణ్ మాట్లాడలేదు. ఓకే. నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ కెప్టెన్సీ తీసేస్తారు ఎందుకంటే అక్కడ బ్యాడ్ వర్డ్స్ వాడినందుకు, లేదంటే చేరినదాన్ని ఎందుకు అన్నారు, కానీ అలాంటిది ఏం లేదండి. ఆ కెప్టెన్సీ టాపిక్ అనేది అక్కడ రాలేదు. ఓకే. వీళ్ళిద్దరిని అయితే చాలా మెచ్చుకున్నారంట, ఎందుకంటే అంత బాగా ఆడారు కాబట్టి. లాస్ట్ కెప్టెన్స్ గేము ఇద్దరు కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకున్నారు, చాలా బాగా ఆడారు. డెమాన్ కనుక నడువు నొప్పి రాకపోతే డెమానే గెలిచేవాడు, అంత చక్కగా ఆడాడు. ఎందుకంటే డెమాన్ గేమ్లోకి వచ్చాడంటే ఎదుటివాడిని గెలవనీడు, అంత బాగా ఆడతాడు, గెలవాలని. పాపం తర్వాత కూడా బాధపడ్డాడు, గెలవాలని ఆడాను, నడువు నొప్పి తట్టుకోలేకపోయానని ఆడాడు, బాధపడితే రీతు కూడా వదాల్చింది, ఇంకా గేమ్స్ నేను బాధపడవాకని. అయినా కానీ నాకు సార్ చాలా మెచ్చుకున్నాడంట, చాలా బాగా ఆడారు మీ ఇద్దరు, నిజంగా చాలా టఫ్ కాంపిటీషన్ అన్నట్టు చాలా మెచ్చుకున్నారంట. నెక్స్ట్ సంజన గారికి అయితే ఫుల్గా పడిందంట, ఎందుకంటే బ్యాడ్ వర్డ్ యూజ్ చేసింది కదా రీతు గురించి, అది అలా యూజ్ చేస్తావా అనే మాట్లాడారంట. తనకేమో నాకు కంఫర్ట్ అనలేదు అనుకో, తర్వాత బాగా అరిసేసి వెళ్ళిపోమన్నారంట. ఒక అమ్మాయిని అలా అబాండం వేయచ్చు అన్నట్టు వెళ్ళిపోమన్నారంట. తన వెయిట్ చేసిందంట, క్లారిఫై ఇచ్చుకుంటా. అది ఇది ప్రోమోలో కూడా వచ్చింది కదా, వెయిట్ చేసిందంట, వెళ్ళిపోమన్నారంట కూడా, గేట్ ఓపెన్ చేయమని అన్నారంట. మరి అందుకని బాగా అరిచారంట నాకు సంజన గారి మీద. నెక్స్ట్ రీతుకి అయితే కోటింగ్ పడింది, ఎందుకు వాళ్ళ నామినేషన్ టైంలో వాళ్ళు హీట్ మీద ఉంటారు కదా, ఆ కోపం మీద ఉన్నప్పుడు ఎట్లానే జరుగుతుంది, నువ్వు ఎందుకు వచ్చావు మధ్యలో కెప్టెన్ అయ్యండి అనేది మన వీడియోలో కూడా చెప్పుకున్నావు, రీతు రాకూడదు కదా అని. వచ్చినందువల్ల పెద్ద అయింది అనుకున్నాం కదా, అలాగే నాకు సార్ కూడా నువ్వు వచ్చినందువల్ల పెద్ద అయిందని గట్టిగా అరిచాడంట రీతు కూడా ఏడ్చేసిందంట. నెక్స్ట్ ఇద్దరిని కూడా చాలా డెమాని కళ్యాణ్ ఎంత మెచ్చుకున్నారో అంతగా కోప్పడ్డారు. నెక్స్ట్ సంజనాన్ని కోప్పడ్డారు, బాగా వెళ్ళిపోమని బయటకు అన్నారంట. రీతుని కూడా కోప్పడ్డారంట, నువ్వు రాకపోతే పెద్ద గొడవ ఏది కాదని. ఇంకా ఏమన్నా నాకు సార్ అడిగితే బాగుండు అనుకున్నది ఏమైనా ఉంటే చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.